హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము చెప్పే ఈ కథ చాలా బాధాకరమైంది, ఇంకా స్ఫూర్తిదాయకమైనది. అడవి జంతువులు తన సవతి కూతుర్ని తినేస్తాయి కదా. తనకు ఇబ్బంది లేదులే అనుకున్న ఆ తల్లి ఆ బిడ్డను అడవిలోకి విసిరేసింది. కానీ ఆ దేవుడి దయవలన ఒక కోతి ఆమెను పెంచింది. మరింతకు ఆ కథ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. అతనికి వివాహమై చాలా సంవత్సరాలయింది. అతనికి సంతానం లేదు. ఆ తర్వాత ఆ రైతు బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత దేవుడి దయవల్ల రెండో భార్య ద్వారా అతనికొక కుమార్తె పుట్టింది. ఆ చిన్నారి అచ్చం దేవదూతలా కనిపించింది. ఆ బిడ్డను ప్రసాదించినందుకు రైతు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. భార్యాభర్తలిద్దరూ తమ కూతురితో చాలా సంతోషంగా ఉండేవారు. ఆ రైతు తన కుమార్తెకు ప్రేమగా పరి అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ రైతు తన రెండో భార్యను ఎంతగానో ప్రేమించేవాడు. కానీ మొదటి భార్య ఈ విషయాలను చూసి తట్టుకోలేకపోయింది. చిన్నారికి చిన్నగా మాటలు రావడం మొదలయ్యాక రైతును పాపా పాపా అని పిలవడం మొదలుపెట్టింది. పరి తల్లి రోజంతా ఇంటి పనులు చేసేది. రైతు మొదటి భార్య రైతుతో కలిసి పొలాల్లో పనిచేసేది. ఒకరోజు రైతు భార్య పొలంలో కూరగాయలు కోస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు పరి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె తల్లి కొన్ని వస్తువులు కొని తీసుకురావడానికి దుకాణానికి వెళ్ళింది. దీన్ని ఆసరాగా తీసుకున్న రైతు మొదటి భార్య పరిని ఒడిలోకి తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ అమ్మాయిని అడవిలో పారేస్తే అడవి జంతువులు తినేస్తాయి అనుకుని వెళ్ళి ఆ చిన్నారి మీద జాలి కూడా లేకుండా విసిరేసి వెళ్ళిపోయింది. ఆ అమాయక చిన్నారి పొదల్లో తిరగడం మొదలుపెట్టింది. పిల్లలు దేవుడి స్వరూపం అంటారు కదా, అలాంటి చిన్నారి ఏడుస్తూ అదే అడవిలో నిద్రపోయింది. బాలిక కళ్ళు తెరవగానే పాపా పాపా అని పిలుస్తూ ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడక్కడ ఒక కోతి తన పిల్లలతో కలిసి ఒక చెట్టు మీద కూర్చొని చూస్తోంది. అయితే ఆ అడవిలో ఒక సన్యాసి ఉండే ఒక చిన్న గుడిసె ఉండేది. కాని ఆ సమయంలో సన్యాసి ఎక్కడో భిక్షాటన చేయడానికి వెళ్ళాడు. ఆ కోతులు కూడా అదే సాధుబాబాతో నివసిస్తూ ఉంటాయి. అయితే ఆ బాలిక ఏడుపును కోతులు విన్నాయి. దీంతో ఒక వానరం వచ్చి వెంటనే చిన్నారిని తన ఒడిలో ఎత్తుకుని కొన్ని పండ్లు తీసి వాటి రసాన్ని జ్యూస్లా పిండి ఆ పాపకు తాగించింది. దాంతో ఆ చిన్నారి కడుపు నిండేసరికి హాయిగా నవ్వుతూ కనిపించింది. ఒక్కోసారి తల్లి తన బిడ్డను ప్రేమిస్తున్నట్టే ఆ కోతి కూడా ఆ బిడ్డ బుగ్గలు తడుముతూ ఉండేది. ఆ బిడ్డ కూడా కోతి ఒడిలో నిద్రపోయేది. ఆ కోతి ఆ పిల్లను జాగ్రత్తగా చూసుకుంది. అలా చాలాసేపటి తర్వాత సాధుబాబా బయటకు వెళ్ళాడు. భిక్షాటన చేయడానికి తన గుడిసెకు తిరిగి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అతను బండారియా ఒడిలో చాలా అందమైన మరియు మానవ బిడ్డను చూశాడు. ఇది చూసిన సాధుబాబా ఆలోచనలో పడ్డాడు. సాధుబాబా వెంటనే బాలికను తన ఒడిలోకి తీసుకుని తన గుడిసెలోకి వెళ్ళి బాలిక పేరు అడగడం ప్రారంభించాడు. కానీ ఆ చిన్నారి ఇంకా చాలా చిన్నది కావడంతో పెద్దగా మాట్లాడలేకపోయింది. సాధుబాబా ఆలోచించడం ప్రారంభించాడు. ఆమె ఎవరి బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అప్పుడు సాధుబాబా ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ బిడ్డకు ఉజల అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్ల గుడిసెలో నుంచి బయటకు వచ్చి ప్రతిరోజు ఆ కోతి పిల్లలతో ఆడుకునేది. ఆ కోతి ఆ మానవ బిడ్డను ఉదయం సాయంత్రం ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఆ పిల్లను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. కొన్నిసార్లు ఆ పాపకు పండ్ల రసం ఇచ్చేది, కొన్నిసార్లు పాలు ఇచ్చేది. ఇప్పుడు ఆమె ఆవు యొక్క పాలను ఇస్తూ వస్తోంది. ఎందుకంటే ఆ బాబా ఒక ఆవును కూడా పెంచుకున్నాడు. ఆమెకు 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆ సాధు బాబాను బాబా బాబా అని పిలవడం ప్రారంభించింది. ఆ కోతి పిల్లలలో ఒక బిడ్డను పెంచింది కాబట్టి ఆ కోతిని తన తల్లిగా భావించింది. బాబా భోలేనాథ్ స్వామిని పూజించేవారు. దాంతో ఆ అమ్మాయి అతని పక్కనే కూర్చుని భోలేనాథ్ స్వామిని పూజించడం మొదలుపెట్టింది. అతను మంత్రాలను పఠించినప్పుడు ఆ పిల్ల కూడా మంత్రాలు చదివేది. బాబా ఆ బిడ్డకు చాలా మంచి విలువ ఇచ్చేవాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయస్సు 15 ఏళ్లు. ఇప్పుడు ఆమె మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తోంది. అడవిలో పక్షులు, కోతులు స్నేహితులుగా మారాయి. అడవి నుంచి ఉజాల ఎండిన కలప తీసుకువచ్చి బాబాకు, తనకు, కోతికి వంట చేసేది. ఒకరోజు బాబా ఉజాలాతో ఇలా అనడం ప్రారంభించాడు. భిక్షాటన చెయ్యడానికి వేరే నగరానికి వెళ్ళాలి. ఈ కాటేజీలో నీకోసం అన్నీ ఏర్పాటు చేశాను.
నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కోతి నీతో ఉంటుంది నిన్ను చూసుకోవడానికి. దాన్నిక్కడే వదిలేస్తున్నాను. ఈ కోతులు నీకు అడవి నుండి కలపను, నది నుండి నీటిని తెస్తాయి. నువ్వు వంట చేస్తే చాలు అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత సాధుబాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గుడిసెలో ఉజాలా, కోతులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు సాధుబాబా వలె ఆమె కూడా గుడిసెలో కూర్చుని శివుణ్ణి ఆరాధించేది. ఆమె చుట్టూ కోతులు, వాటి పిల్లలు కూర్చుని ఆ మంత్రాలు వినేవి. సాయంత్రం ఉజాలా ఆహారాన్ని తయారు చేసేటప్పుడు భోలేనాథ్ స్వామి ఆరాధనలో బిజీగా ఉన్నప్పుడు ఒక కోతిపిల్ల వచ్చి వండుతున్న ఆహారం మొత్తం చెడగొట్టింది. పూజ చేసిన తర్వాత ఉజాలా లేచి చూసేసరికి ఆహారం మొత్తం పాడైపోయి కనిపించింది. దాంతో ఆ అమ్మాయి, నువ్వు చాలా చెడ్డవాడివి, నువ్వొక్కడివే అంతా తిన్నావు, ఇతరుల గురించి పట్టించుకోలేదు అంటూ ఉజాలా అతన్ని అలా చిన్నగా కొట్టింది. దాంతో ఆ కోతిపిల్లకు కోపం వచ్చింది. అప్పుడు ఆ కోతిపిల్ల పొయ్యి మంటల్లో నీటిని పోసేసి మంటలను ఆర్పివేసింది. ఇదంతా చూసిన ఉజాలా కలత చెంది, ఇప్పుడు పొయ్యి ముట్టించడం చాలా కష్టం అనుకుంది. ఇప్పుడు నేను అగ్నిని ఎలా వెలిగించగలను? ఇలా చేస్తూనే రోజంతా గడిచిపోయింది. ఇప్పుడు ఉజాలాకి బాగా ఆకలి వేస్తోంది. అలాగే కోతులు, ఆమె పిల్లలు కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు కోతిపిల్ల చాలా పశ్చాత్తాపం చెందింది. నేనే మంటలను ఆర్పివేశాను, అందుకే మేమంతా ఆకలితో అలమటిస్తున్నాం కదా అనుకుంది. చివరకు ఉజాలా గుడిసె నుండి బయటకొచ్చింది. మరో గుడిసె బయట పొగలు రావడాన్ని గమనించి అక్కడికి వెళ్ళింది. ఆ గుడిసె లోపల ఒక రాక్షస ముసలావిడ ఉంది. ఆ ముసలావిడకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను పెద్ద నరమాంస భక్షకుడు. మనిషి వాసన తగిలిన వెంటనే వాళ్లకు తెలిసిపోతుంది. ఆ ఉజాలాను చూడగానే ఆ ముసలావిడ నోట్లో నీళ్లూరాయి. ఆ ఉజాలాని తన ఆలోచనల్లో తినెయ్యాలనుకుంది. ఈ సమయంలో నా కొడుకు ఇంట్లో ఉంటే బావుండేది కదా, అతను ఈ అమ్మాయిని ఎప్పటికీ వదిలిపెట్టేవాడు కాదు అనుకుందా ముసలావిడ. ఇప్పుడు నా కొడుకు వచ్చే వరకు నేను ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచేయాలి అనుకుంటూ ఒక ప్లాన్ వేసింది. అప్పుడు ఆ ముసలావిడ ఉజాలా దగ్గరగా వచ్చింది. రా అమ్మా, ఇలా వచ్చావు, నువ్వెవరివి, ఎక్కడి నుంచొచ్చావు అని అడిగింది. నేను మా నాన్నకు ప్రియమైన కూతుర్ని. ఈ సమయంలో అతను భిక్షాటన చేయడానికి సుదూర గ్రామానికి వెళ్ళాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఒక కొంటె కోతిపిల్ల పొయ్యిలోని మంటలను ఆర్పివేసింది. దయచేసి నాకు కొంత మంట ముట్టించి ఇస్తారా? నేను దాన్ని తీసుకెళ్లి పొయ్యి వెలిగించి వంట చెయ్యాలి అంది. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి అన్నది ఆ ముసలావిడ. నేను వృద్ధురాలిని, నేను ఇంటి పని చెయ్యలేను. నా కొడుకొస్తున్నాడు, అతను చాలా ఆకలితో ఉంటాడు. మరోవైపు జొన్నలున్నాయి, నువ్వు దానిని పిండి పట్టించి ఇవ్వాలి అంది. ఉజాలా గబగబా వాటిని పిండి చేసి తెచ్చి ఇచ్చింది. అమ్మా, నాకు కొంచెం నిప్పు ఇవ్వండి అని అడిగింది ఉజాలా. ఆ పిల్లని ఇంటి నుంచి పంపించకుండా ఉంచడం కోసం ఆ ముసలావిడ, అమ్మాయి, నువ్వు చాలా మంచిదానివి. నా ఇల్లు ఎంత మురికిగా ఉందో చూడు, దయచేసి ఏమీ అనుకోకుండా నా ఇంటిని కొంచెం శుభ్రం చెయ్యి అంది. ఉజాలా వెంటనే చీపురు పట్టుకుని త్వరగా ఇల్లు మొత్తం శుభ్రం చేసింది. ఎన్ని పనులు చేయించినా కొడుకు ఎందుకు త్వరగా ఇంటికి రావడం లేదు? ఈరోజు ఎందుకు ఆలస్యమైందో తెలియడం లేదు. ఈ అమ్మాయి కోసం ఇంకెన్ని సాకులు చెప్పి ఇంట్లో ఉంచాలి, నాకు అర్థం కావడం లేదు అనుకుంటుంది ముసలావిడ. ఈ సమయంలో ఉజాలా మళ్లీ ముసలావిడ దగ్గరకు వచ్చి, అమ్మా, మీ ఇంటి పనులన్నీ నేనే చేశాను. ఇప్పుడు నాకు నిప్పు ఇవ్వండి, నేను మా ఇంటికి వెళ్ళాలి అంది. దానికి ఆ ముసలావిడ, కూతురు, నువ్వు నిజంగానే అన్ని పనులు చేశావు. నా కోసం మరో పని చెయ్యవా? సమీపంలోని బావి నుండి కొంత నీరు తెచ్చిపెట్టవా అని అడిగింది. వెంటనే ఉజాలా కుండను పట్టుకుని నది నుండి నీటిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ ముసలావిడితో, అమ్మా, ఇప్పుడు నేను ఇంటికి వెళతాను, ఎందుకంటే చాలా ఆలస్యమైపోయింది. మీరు నాకు నిప్పు ఇవ్వొద్దులేండి అంది. అమ్మా, నువ్వు చాలా మంచిదానివి. ఇదిగో ఈ నిప్పును, కొన్ని జొన్నలను కూడా తీసుకెళ్ళు అందా ముసలావిడ. ఉజాలా అదే చేసింది. నడుచుకుంటూ తన గుడిసెకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉజాలా వెంటనే మంటను వెలిగించి ఆహారాన్ని సిద్ధం చేసింది. మొదట కోతికి, దాని పిల్లలకు ఆహారమిచ్చింది. ఆ తర్వాత తాను స్వయంగా భోజనం చేసింది. ఉజాలా అలా వెళ్ళిందో లేదో ఆ ముసలావిడ కొడుకు ఇంటికొచ్చాడు. ఆ ముసలావిడ వెంటనే కొడుకును తిట్టడం మొదలుపెట్టి, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. మంచి వేట మనింటికొచ్చింది, నీకోసం చూశాను, నువ్వు రాలేదు, ఇప్పుడే వెళ్ళిపోయింది. నేనామెకు కొన్ని జొన్నలు కూడా ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా, ఈ జొన్నలను అనుసరిస్తూ వెళ్ళు అనేసరికి అలాగే అనుసరించాడు. ఇప్పుడు అడవికి సమీపంలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు.
చుట్టుపక్కల చూడగా ఒక కుక్క కనిపించింది. అతను కాటేజీ తలుపు గట్టిగా తట్టి, అమ్మాయి, తలుపు తెరువు, నేను మీ బాబాను వచ్చాను. నేను నీకోసం కొన్ని వస్తువులు తెచ్చాను అన్నాడు. కాని ఉజాల ఆహారం తిన్న తర్వాత నిద్రపోయింది. తలుపు తట్టిన శబ్దం వినిపించలేదు. ఇప్పుడు నరమాంస భక్షకుడు చాలా కోపంతో తలుపు కొట్టడం ప్రారంభించాడు. కానీ గుడిసె తలుపులు ఇనుప కడ్డీలతో బలంగా ఉండడంతో అతను వాటిని విరగ్గొట్టడంలో విఫలమయ్యాడు. నరభక్షకుడి వేలితో ఒకటి విరిగి ఇనుప కడ్డీల్లో ఇరుక్కుపోయింది. పొద్దున్నే గుడిసె తలుపు తెరిచేసరికి నరభక్షకుడి వేలు ఉజాల చేతికి గుచ్చుకుంది. ఉజాల నొప్పితో కేకలు వేయడం ప్రారంభించింది. నెమ్మదిగా ఆ గోరు యొక్క విషం ఉజాల శరీరమంతా వ్యాపించింది. దాంతో ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లి కింద పడిపోయింది. ఇప్పుడు కోతులు, కోతిపిల్లలు ఆమె చుట్టూ చేరి ఏడవడం మొదలుపెట్టాయి. కోతులు కొన్నిసార్లు ఆమె తలను నొక్కాయి, కొన్నిసార్లు పాదాలను మసాజ్ చేశాయి. కాని ఉజాల లేవలేదు. అప్పుడు గుర్రంపై కొంతమంది వచ్చారు. వారిలో ఒకరు రాజు, మరొకరు ఆయన మంత్రులు, ఆస్థానాధికారులు. వేటకు వెళ్తూ అక్కడ ఆగారు. రాజు తన మంత్రిని ఇప్పుడిక్కడే క్యాంపు చేయమని ఆదేశించాడు. రాజు కన్ను గుడిసె మీద పడగానే మంత్రితో, ఈ గుడిసె లోపలకు వెళ్ళి ఏం జరిగిందో చూడండి అన్నాడు. అప్పటికే ఆ గుడిసె తలుపు తెరిచి ఉంది. అయితే లోపల చాలా అందమైన అమ్మాయి అపస్మారక స్థితిలో పడి ఉందని చెప్పాడు. ఆ పక్కన ఓ కోతి కూర్చుని ఏడుస్తోంది అని చెప్పాడు. ఇది విన్న రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ విషయమేంటి అని అడిగాడు. బాలికను గుడిసె నుంచి బయటకు తీసుకురావాలని రాజు మంత్రిని ఆదేశించాడు. బాలికను బయటకు తీసుకొచ్చాక ఆమెను పరీక్షించి, ఇంకా శ్వాస తీసుకుంటోంది, అమ్మాయి కూడా చాలా అందంగా ఉందని విన్నాడు. అప్పుడు రాజు కళ్ళు ఆ అమ్మాయి అరచేతి మీద పడ్డాయి. ఆమె చేతిలో ప్రమాదకరమైన గోరు గుచ్చుకోవడాన్ని చూశాడు. బాలిక అరచేతిలో నుంచి గోరు తీయగానే ఆ బాలిక లేచి కూర్చుంది. నేను ఈ రాజ్యానికి రాజును, నీ ప్రాణాలను కాపాడాను అన్నాడు రాజు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరో, ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నావు అని అడిగాడు రాజు. ఈ కోతితో మీ సంబంధమేంటి? ఆమె నీకోసం ఏడుస్తోంది అని కూడా అడిగాడు. మహారాజా, నేనొక సాధుబాబా కూతుర్ని. ఈ కోతులు నా చిన్ననాటి సహచరులు. మా నాన్న భిక్షాటన చేయడానికి ఊరికి వెళ్ళాడు. త్వరలోనే తిరిగి వస్తాడు అని చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు రాజు. కావాలంటే నిన్ను నా రాజభవనానికి తీసుకెళ్తాను. మీ నాన్నను కూడా అక్కడికి పిలిపించు. ఈ కోతికి కూడా అద్భుతమైన ఒక స్థానం ఏర్పాటు చేస్తాం అని చెప్పాడు రాజు. ఒక అమ్మాయి అడవిలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి నాతో రా అన్నాడు. ఉజాల వెంటనే రాజు, అతని సహచరులు కోతితో కలిసి ప్యాలెస్కు చేరుకోగానే రాజు తల్లి అడిగింది, నాయనా, ఈ అమ్మాయిని ఏ సంబంధంతో ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది. ఇలా తీసుకొస్తే ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అస్సలు నీకు తెలియదు. ఆమెను పెళ్లి చేసుకో, అప్పుడే ఆ అమ్మాయి పరువు ప్రతిష్టలు నిలబడతాయి అని చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజు ఉజాలను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఉజాల రాణి అయింది. రాజు ఉజాలతో ప్రేమలో పడ్డాడు. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇప్పుడు ఆమెను చూసుకోవడానికి పనిమనిషిని కూడా నియమించుకుంది. పనిమనిషి ముసలిది. ఆమెకు ఉజాల అంటే చాలా ఇష్టం. నీ సవతితో ఎక్కువగా మాట్లాడకు, ఆమె చాలా కన్నింగ్ అని చెప్పింది. బడి అమ్మ, అలా అనకు. ఆమె నన్ను జాగ్రత్తగా చూస్తుంది. నేను రాణినే కాబట్టి ఆమె నా మీద ఎందుకు అసూయపడుతుంది అని అడిగింది. ఆ పనిమనిషి ఇంకా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఉజాల తరచూ తన సవతి గదికి వెళ్ళి ఆమెతో ఎక్కువగా మాట్లాడేది. ఒకరోజు వారిద్దరూ ప్యాలెస్ బయట నిలబడ్డారు. ఉజాల వెంట కోతి కూడా ఉంది. అప్పుడు ఆమె సవతి ఇలా అంది, ఉజాల, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నగలు ధరించేసరికి మరింత అందంగా కనిపిస్తున్నావు. నది దగ్గరకు వెళ్ళి ఆ నీటిలో చూసుకో, అప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకే తెలుస్తుంది అంది. ఉజాల తన సవతితో నడవడం ప్రారంభించింది. అయితే ఆ కోతి ఉజాలను అడ్డుకోవాలనుకున్నట్టు ఆమె చీర పళ్ళు పట్టుకుని లాగడం ప్రారంభించింది. కానీ ఉజాలకు మాత్రం ఆ కోతి మీద కోపం వచ్చింది. ఆమె కోతితో, నువ్వెళ్ళు ఇక్కడ్నుంచి, అసలు నీకేమైంది అని దాని నుంచి విడిపించుకుని తన సవతితో కలిసి మళ్లీ నడవడం స్టార్ట్ చేసింది. ఆమె నది ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ ఆనందంగా ఉంది. ఈ సమయంలో ఉజాలాని ఆమె సవతి ఇదే మంచి సమయం అనుకుని నదిలోకి తోసేసింది. ఉజాలకు ఈత రాదు. ఉజాలా కేకలు వేయడంతో ఉజాలా సవతి అక్కడి నుంచి పారిపోయి తన రాజభవనానికి వచ్చింది. రాజు తిరిగి వచ్చాక ఉజాలా కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో
తన పెద్దరాణి దగ్గరకు వచ్చి, నా ఉజాల ఎక్కడుంది? నువ్వామెకు ఏదో హాని చేశావనుకుంటున్నాను అన్నాడు. రాణి అంది, మహారాజా, నేనామెకు ఎటువంటి హాని చెయ్యలేదు. ఖచ్చితంగా ఈ కోతి ఉజాలాకు ఏదో చేసి ఉంటుంది అంది. ఎందుకంటే ఈ కోతి ఎప్పుడూ ఆమెను అతుక్కునే ఉంటుంది అని చెప్పింది. కోతిపై రాజుకు చాలా కోపం వచ్చి కోతిని గొలుసులతో కట్టి ఒక గదిలో బంధించమని తన మంత్రిని ఆదేశించాడు. అయినా రాజుకు మనశ్శాంతి కలగలేదు. ఉజాలా కోసం ఏడుస్తున్నాడు. రాజు తినడం లేదు, తాగడం లేదు, గదిలో నుంచి కూడా బయటకు రావడం లేదు. ఒకరోజు రాజు నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ నదిలో తామర పువ్వు కనిపించింది. రాజు ఆ పువ్వు దగ్గరకు వెళ్ళగానే ఆ పువ్వు రాజుకు నమస్కరించి రామ్ రామ్ అంది. రాజు ఆ పువ్వుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా ఉజాలాని నాకెందుకు గుర్తు చేస్తున్నావు? ఆమె నీలాగే అందంగా, సున్నితంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు తరచూ నది దగ్గర కూర్చుని పువ్వుతో మాట్లాడేవాడు. దీంతో పెద్దరాణికి అనుమానం వచ్చింది. ఆ పువ్వుతో మాట్లాడుతున్నాడని తెలుసుకుని ఒక సైనికుడిని పిలిపించి నది మధ్యలో పెరిగిన ఒక పెద్ద పువ్వును కత్తిరించమని ఆదేశించింది పెద్దరాణి. ఆ సైనికుడు సరిగ్గా అదే చేశాడు. మరుసటి రోజు రాజు నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అతనికి పువ్వు కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక ఆపిల్ మొక్క మొలిచింది. అది చాలా అందంగా ఉంది. దానిపై చిన్న అందమైన పువ్వులున్నాయి. అకస్మాత్తుగా ఆ చెట్టు మీద ఒక పెద్ద యాపిల్ కనిపించింది. ఇది సాధారణ యాపిల్ కంటే చాలా పెద్దది. ఆ యాపిల్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారు. కానీ రాజుగారి ప్రాంతంలో ఆ మొక్క ఉండడంతో ఎవరూ దాన్ని ఏమీ చెయ్యలేకపోయారు. ఇక మరోవైపు ఆ రైతు తన మొదటి భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. రెండో భార్య తమ కుమార్తెకు ఎంతో ప్రేమతో పరి అని పేరు పెట్టుకుంది. కానీ ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆమెను స్మరించుకుంటూ ఎల్లప్పుడూ ఏడ్చేవాడు ఆ రైతు. తర్వాత ఆ దేవుడు అతనికి ఒక కొడుకునిచ్చాడు. అయినప్పటికీ అతను తన కూతురిని చాలా మిస్ అయినట్టు భావించేవాడు. ఒకరోజు రైతు భార్య పొలానికి వెళుతుండగా అలసిపోయి తన చేతిలో ఉన్న బుట్టను ఒక పక్కన పెట్టి ఆ చెట్టు కింద పడుకుని కాసేపు రిలాక్స్ అయ్యింది. ఆమె నిద్రపోగానే ఒక పెద్ద యాపిల్ విరిగి ఆమె బుట్టలో పడింది. నిద్రలేచి చూసేసరికి ఆమె భయపడింది. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఎవరైనా బుట్టలో పడిన యాపిల్ని చూస్తే నన్ను దొంగగా భావించి రాజు నన్ను జైల్లో పెడితే ఎలా అనుకుంటూ బుట్టను తీసుకుని చీర పళ్ళుతో కప్పి వెంటనే ఇంటికొచ్చేసింది. ఈరోజు నాకొక వింత జరిగింది అని చెప్పింది రైతుతో. అప్పుడు రైతు, అవునా, బుట్టలో ఏం తెచ్చావు అన్నాడు. అప్పుడు రైతు భార్య జరిగిన మొత్తం కథ రైతుకు చెప్పి వెంటనే బుట్టలో ఉన్న గుడ్డను తొలగించింది. అయితే ఆ బుట్టలో యాపిల్ లేదు. కానీ యాపిల్ స్థానంలో ఒక చిన్న పాప ఉంది. ఇది చూసిన భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించారు. రైతు భార్య వెంటనే బిడ్డను బుట్టలో నుంచి తీసి, చాలా అందమైన పిల్ల, నేను తప్పకుండా పెంచుతాను అంది. చిన్నారిని ఎత్తుకుని ఒకచోట కూర్చోబెట్టడంతో ఆమె యువతిగా మారిపోయింది. ఇక్కడ సాధుబాబా తన గుడిసెకు తిరిగి వచ్చాడు. కానీ అక్కడ ఉజాలా లేదు. కోతుల ఉనికి లేకపోవడం గమనించాడు. ఇప్పుడు సాధుబాబా ఉజాలాను ఎంతో ప్రేమగా పెంచినందుకు మొత్తం అడవిలో ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆ బాబా తన కూతుర్ని వెతుక్కుంటూ రాజభవనానికి చేరుకున్నాడు. రాజు చూపు ఆ సాధుబాబా మీద పడగానే రాజు వెంటనే లేచి నిలబడి, బాబా, చెప్పు, ఎలా వచ్చావు అన్నాడు. అప్పుడు ఆ సాధుబాబా తన కూతుర్ని అడవిలో కోతి సంరక్షణలో వదిలేసి బయటకు వెళ్ళానని మొత్తం విషయం వివరించాడు. కానీ నేను తిరిగి వచ్చాక కూతురు అక్కడ లేదు అని చెప్పాడు. ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఉజాలా ఈ బాబా కుమార్తె అని అతనికి తెలుసు. అప్పుడు రాజు మొత్తం సంఘటనను బాబాకు వివరించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యపోయాడు. నా కూతురు చనిపోదు. ఎందుకంటే ఆమెకు అలాంటి తంత్రాన్ని, మంత్రాన్ని, జ్ఞానాన్ని బోధించాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. అంతేకాదు, ఏ రాక్షస శక్తి ఆమెకు హాని తలపెట్టదు. ఎవరైనా హాని కలిగించినా నా కూతురికి ఏమీ కాదు, బతికే ఉంటుంది. మనిషి రూపంలో అయినా కానీ, ఏదైనా పండు రూపంలో అయినా కానీ. ఎందుకంటే యమరాజు ఆదేశిస్తే తప్ప నా కూతుర్ని ఎవ్వరూ చంపలేరు అంటూ మొత్తం నిజాన్ని రాజుకు చెప్పేశాడు. ఆమె నా భార్య, ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆమె నా నుండి వెళ్ళిపోయింది అని చెప్పాడు రాజు బాధతో. సాధుబాబా రాజుతో, నా కూతురి భవితవ్యం ఎలా ఉంటుందో లేదో నాకు తెలీదు. మొదట్లో తల్లిదండ్రులకు దూరమై, పెద్దయ్యాక పెంచిన తండ్రికి దూరమై
ఇప్పుడు ప్రేమించిన భర్తకు దూరమైపోయింది అని బాధపడ్డాడు. రాజు సాధుబాబాకు ఒక గది ఇచ్చాడు. అక్కడ ఆ సాధుబాబా తన తంత్ర మంత్ర శక్తులతో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు చూస్తే కోతులు బంధించబడి ఏడుస్తూ కనిపించాయి. బాబా వెంటనే కోతిని విడిపించమని రాజును కోరాడు. కోతి విడుదల కాగానే రాజు బట్టలు పట్టుకుని లాక్కెళ్లడం మొదలుపెట్టింది కోతి. రాజుకు ఆ కోతి మీద కోపం వచ్చింది. కాని సాధుబాబా మాత్రం, ఈ నోరులేని కోతి నీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడా రాజు ఆ కోతితో పాటు అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాడు. అలా చివరికి ఒక రైతు ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకెళ్ళింది. రైతు ఇంటి గుమ్మం దగ్గర నీటి బావి ఉంది. అక్కడొక అమ్మాయి నీటిని నింపుతోంది. రాజు నిశితంగా పరిశీలించగా ఆ అమ్మాయి ఉజాలా అని తెలుసుకున్నాడు. రాజు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. రాజు దగ్గర నిలబడిన కోతులు రైతు తలుపు కొట్టడం మొదలుపెట్టాయి. రైతు భార్య వచ్చి తలుపు తీయగానే రాజు, ఇప్పుడే లోపలికి వెళ్ళిన అమ్మాయి నా భార్య అన్నాడు. ఆ రైతు భార్య, మహారాజా, రామ్ రామ్, ఇది నా కూతురు. మీరు రాజులు, మేము పేదవాళ్లం. మీ భార్య ఎక్కడి నుండి వచ్చింది అంది. ఆ మాటలకు రాజు నిరాశతో వెనుతిరిగాడు. కాని కోతి వెంటనే రైతు ఇంట్లోకి వెళ్లి చూడగా ఉజాల ఓ గదిలో కూర్చొని ఉంది. ఉజాల వెంటనే కోతిని గుర్తించి కౌగలించుకుని ఏడ్చింది. అప్పుడు ఉజాల తన తల్లికి మొత్తం కథ చెప్పింది. మా అమ్మ ఇంటి పని, రెండో తల్లి పొలం పనులు చేసేవారు. ఒకరోజు సవతి తల్లి నన్ను ఎత్తుకుని అడవిలో పడేసి వెళ్ళిపోయింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు ఈ కోతి నన్ను తల్లిగా పెంచి పండ్ల రసాలు ఇచ్చి ఆకలి తీర్చింది. కొన్నిసార్లు ఆకలిగా ఉన్నప్పుడు ఆమె తన పాలు ఇచ్చి నా కడుపు నింపేది అని చెప్పింది. అప్పుడు బాబా నన్ను ఎత్తుకుని తన గుడిసెకు తీసుకెళ్లి తండ్రిలా పెంచడం మొదలుపెట్టాడు. ఈ కోతులు కూడా అదే సాధుబాబాకు చెందినవి. ఇప్పుడు నన్ను బాబా వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే నన్ను ఇంట్లో వదిలి బయటకు వెళ్ళాడు. నేను మా బాబాను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. అడవిలో నాకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ రాజు నా ప్రాణాలు కాపాడాడు. రాజు చెప్పింది కరెక్టే. నువ్వు అతని రాణివి, నా కూతురివి అంది ఉజాల తల్లి. ఆ రైతు భార్య తన కూతుర్ని కౌగలించుకుని ఏడ్చి, పద, ఇప్పుడు రాజభవనానికి వెళదాం అంది. అమ్మా, ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని అని రాజుకు తెలిస్తే అతను నన్ను మళ్లీ రాణిగా అంగీకరిస్తాడా అని బాధపడింది. అదే సమయానికి బయట తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరిచేసరికి ఎదురుగా సాధుబాబా, రాజు కూడా అక్కడే నిలబడ్డారు. ఉజాల బాబాను చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చింది. బాబా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను అంది. అప్పుడు సాధుబాబా కూతురి తలపై చెయ్యి వేసి, అత్తగారింట్లో కూతుళ్ళు అందంగా కనిపిస్తారని అన్నారు. చూడు, నీ భర్త నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు రాజు ఉజాల దగ్గరికి వచ్చి, చూడు నా ప్రియమైన రాణి, చివరికి నీ ప్రియమైన కోతుల ద్వారా నేను నిన్ను కనిపెట్టగలిగాను అనేసరికి ఉజాల చాలా సంతోషించింది. రాజు వెంటనే ఉజాలతో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు. అతను చేసిన మొదటి పని రాజసభలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం. మంత్రి, అతని 2 రాణులు, కొందరు సైనికులు కూడా ఉన్నారు. అప్పుడు రాజు అన్నాడు, మా ఈ మహారాణి పెద్దది ఎంతో ముద్దుగా చూసుకున్నాం. కాని మమ్మల్నే మోసం చేసింది. కాబట్టి ఆమెకు బుద్ధి రావడం కోసం ఈ సందర్భంగా ఆమె కఠినంగా శిక్షించబోతున్నాం అని చెప్పాడు. మళ్ళీ అదే రాజు తన రాణి గురించి ఇంకో శిక్ష కూడా విధించాడు. అందరి ముందు సైనికులతో విపరీతమైన కొరడా దెబ్బలు కొట్టించాడు. అయితే ఆమెకు ఎలాంటి తప్పు చేశాను అన్న భావన కలగలేదు. దాంతో రాజు చేసేదేమీ లేక ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష కరెక్ట్ అని భావించాడు. ఆ తర్వాత ఆమెను జైలులో బంధించాలని సేనాధిపతి ఆర్డర్ వేశాడు. అలా ఆ రాజు తన మొదటి భార్య పీడ విరగడ చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్య ఉజాల రాణి తన తండ్రి లాంటి సాధుబాబాను రాజభవనానికి తీసుకువెళ్లి తనను కాపాడిన కోతిని, దాని పిల్లలని కూడా తనతో ఉంచుకుంది. ఇప్పుడు వారంతా సంతోషంగా కలిసి జీవించడం ప్రారంభించారు. అంటే ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.